తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉంటే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని బీజేపీ ఎంపీ డీకే అరుణ డిమాండ్ చేశారు. ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయలేక బీజేపీని నిందిస్తుందంటూ మండిపడ్డారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రజల విశ్వాసాన్ని కోల్పోయిందని, అందుకే బీసీ రిజర్వేషన్ల పేరుతో మరోసారి డ్రామాలు చేస్తుందన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్కు ఓటమి భయం పట్టుకుందని, అందుకే భాజపాపై బురద జల్లే ప్రయత్నం చేస్తుందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తామని కామారెడ్డి డిక్లరేషన్ లో బీసీలకు రిజర్వేషన్ల గురించి మాట ఇచ్చి ఈరోజు మాట తప్పి కంప్లీట్ గా ఇంకొక పాట పాడుతా ఉంది. ఈరోజు అదే 42% బీసీల రిజర్వేషన్ లో 10% ముస్లింలకు ఇవ్వాలని నిర్ణయం చేసుకున్నది. కేవలం బీసీల యొక్క ఓట్లను రాలగొట్టడానికి బీసీ మాట, బీసీ పదం వీళ్ళు మాట్లాడుతున్నారు కానీ వీళ్లకు బీసీలకు రిజర్వేషన్ ఇచ్చేదాని పట్ల చిత్తశుద్ధి లేదు. కేవలం ఓటు బ్యాంక్ రాజకీయాలు చేయడంలో తప్పితే బీసీలకు ఏనాడు కూడా కాంగ్రెస్ పార్టీ అండగా నిలిచింది లేదు. ఇవాళ ఢిల్లీలో వచ్చి ధర్నాలు చేస్తాం, అది చేస్తాం, భారతీయ జనతా పార్టీ మీద నెపం